నచ్చితే ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. టీడీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకున్నారు. Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్, ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి, బట్టలు ఊడుతాయి. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. ఇదేంటి ఇది సూట్ గాని డ్యూటీ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. చూడు. ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏంటనంటే ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే గ్యాస్ తుడుతున్నాడు అధికారి వాడు. చివరికి అటో ఇటో మన కోడిగుడ్డు వచ్చినటువంటి హింట్ తోటి సరే, కానీ ఆయన హైదరాబాద్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువుకున్నాడు కాబట్టి నీళ్ళకి పేలిందిరా. ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటన జరిగితే జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒకరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. అటు చూడు. ఎల్జీ పాలిమర్స్ లో బాధితులు చనిపోయినటువంటి బాధితులకు కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి క్లైమ్స్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఇచ్చాడు. ఎల్జీ పాలిమర్ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకుండా దాదాపు 11 మంది శిశువులు చనిపోయారు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు కార్యక్రమం చెప్తా ఉన్నారు. 11 మంది శిశువులకి ₹1 కోటి చొప్పున 11 కోట్ల రూపాయల నష్టపరిహారం కాంపోజిషన్ ఇచ్చారా? ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే విశాఖలో క్రెయిన్ కుప్పగూలి 11 మంది చనిపోయారు. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అసలు ఈ 11 నెంబర్ అయితే జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్ కలుసుకుంటా వచ్చింది. అందుకే 11 వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పేలిందిరా. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా గానీ ఒకటే చెప్తా ఉన్నా, చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పుకుంటా. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ బతిగా అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.